జగన్మోహన్ రెడ్డి పల్నాడు గడ్డపై మళ్లీ రక్తపు ముద్రలు వేయాలని చూస్తున్నారా? పిన్నెల్లి సోదరుల రౌడీయిజం, గూండాయిజం తగ్గకుండా కాపాడుకుంటూ వస్తున్నారా? రౌడీలకు, గూండాలకు వెన్నుదన్నుగా నిలవడం ఆపనని ప్రజలకే నేరుగా సంకేతాలు పంపిస్తున్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు చెడగొట్టడమే తన ధ్యేయమా అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో రౌడీ షీటర్ మందా సాల్మన్ మృతి ఉదంతాన్ని చూస్తుంటే అధికారం కోసం జగన్ ఎంతటి శవ రాజకీయాలకైనా వెనుకాడరని స్పష్టమవుతోంది. ఒక కరుడుగట్టిన నేర చరిత్ర కలిగిన వ్యక్తిని అమాయక బాధితుడిగా చిత్రీకరించి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడమే జగన్ అసలు వ్యూహంగా కనిపిస్తోంది. వాస్తవానికి సాల్మన్ మరణం వెనుక ఉన్నది రాజకీయ కక్ష కాదు. అతను చేసిన అరాచకాల పట్ల స్థానికంగా తలెత్తిన తిరుగుబాటు మాత్రమే. మందా సాల్మన్ రికార్డులు పరిశీలిస్తే అతను సామాన్య కార్యకర్త కాదు, ఒక భయంకరమైన నేరగాడు. అతనిపై ఒక వివాహితపై అత్యాచార కేసుతో పాటు 5 క్రిమినల్ కేసులు మరియు 6 దొంగతనం కేసులు ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు కాస్ మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ చూసుకుని పిన్నెల్లి గ్రామంలో 15 ఎకరాల దళితుల భూములను కబ్జా చేసి సుమారు 40 దళిత కుటుంబాలను ఊరు వదిలి వెళ్లేలా వేధించిన ఘనత సాల్మంది. తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని సైతం చిత్రహింసలకు గురిచేశాడు. అలాంటి వ్యక్తిని పట్టుకుని జగన్ నేడు అతన్ని పల్నాటి పులిలా ప్రొజెక్ట్ చేయడం సిగ్గుచేటు. ఘటన జరిగిన రోజు కూడా సాల్మన్ మద్యం మత్తులో పేతురు అనే వ్యక్తిపై రాడ్డుతో దాడి చేశాడు. గతంలో సాల్మన్ చేతిలో దెబ్బలు తిన్న పేతురు ఈసారి ఆత్మరక్షణ కోసం తిరగబడడంతో జరిగిన ఘర్షణలో సాల్మన్ గాయపడి మరణించాడు. ఇక్కడ నిందితుడు మరణించినవాడు ఇద్దరు దళితులే అయినప్పుడు జగన్ దీనికి రాజకీయ రంగు ఎందుకు పులుముతున్నారు? సాల్మన్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు పట్టించుకోని వైసీపీ నేతలు అతను చనిపోగానే శవాన్ని అడ్డం పెట్టుకుని గొడవలు సృష్టించాలని చూడడం జగన్ మార్క్ కుట్ర రాజకీయాలకు నిదర్శనమని అర్థమవుతోంది. ఎక్కడ శవం కనబడితే అక్కడకు గద్దలా వాలిపోయి రాజకీయ స్వలాభానికి ఉపయోగించుకోవాలనుకునే జగన్ వ్యూహాన్ని ఈసారి పల్నాడు పోలీసులు ఛేదించారు. సాల్మన్ చనిపోవడం వెనక జరిగిన విషయాలను పూసగుచ్చినట్లుగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. దీంతో నేరగాళ్లకు కొమ్ము కాస్తూ మళ్లీ పల్నాడులో ఫ్యాక్షన్ చిచ్చు పెట్టాలని చూస్తున్న జగన్ రెడ్డి వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.